వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కవిత వ్లాగ్స్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో వచ్చేసి ఎగ్ బజ్జీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇవాళ 4 o'clock నుంచి ఇప్పుడు 7 వరకు ఫుల్ వాన దంచింది. నా కొడుకుని తీసుకొచ్చే క్రమంలో మేము తడిచిపోయినాము. అందుకే నా కొడుకు అన్నాడు వేడివేడిగా ఏమైనా చేయమ్మా అంటే సరే అని ఎగ్ బజ్జీ చేస్తాను. ఇదే మీకు ఫుల్ వీడియో తీద్దామని నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ చూస్తారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి అబ్బా. ఓకేనా? రండి చూపిస్తా. ఇదిగోండి ఎగ్ బజ్జీ కావాల్సినది. ఇగో మనం శనగపిండి తీసుకున్నాం కదా, దాని సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని పిండి కలుపుకొని బజ్జీలు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఈజీ. అన్నీ రెడీ ఉంటే ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. వాన పడి మొత్తం తడిచిపోయినాం నేను నా కొడుకు. అందుకే ఇంకా వాడి కోసం వేడిగా చేస్తున్నాను అన్నమాట. ఏం లేదు, తీసుకొచ్చే టైంలోనే పడింది వాన. ఎగ్జాక్ట్లీ నా కొడుకు వచ్చే టైంలో. పసుపు, ఉప్పు, కారం, పసుపు వేసినాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెమే టేస్ట్ కోసం. ఇదిగోండి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ జారుగా అవసరం లేదు, ఎక్కువ చిక్కగా అవసరం లేదు, మీడియంగా కలుపుకోవాలి. మనము ఎట్లయితే మిర్చికి కలుపుకుంటామో అట్లాగా అనమాట. మిర్చి బజ్జీ కలుపుకుంటాం కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కావాలంటే ధనియాల పిండి అది కూడా వేసుకోవచ్చు. ధనియాల మసాలా, గరం మసాలా ఏంటి కానీ నాకు అవసరం లేదు. ఇట్లా మంచిగా జారుడుగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఇగా ఉంది. ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మన చేతులకు. చూడండి, అందరం వీక్ అయిపోతున్నామో మనుషులు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బాగా తినాలి, మంచిగా తినేది బలంగా ఫుడ్ తింటే మంచిగా ఉంటుందని మా మామ చెప్తాడు. అట్లా కానీ అప్పుడప్పుడు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్, కొంచెం వెదర్ తగ్గట్టు ఫుడ్ కూడా. ఎందుకంటే చల్లగా ఉంది కదా, వాన పడింది కదా, చల్లగా ఉండి వానలో ఏమనిపిస్తుంది, ఆటోమేటిక్గా బజ్జీలో మిర్చియో కావాలనిపిస్తుంది కదా, హెల్తీగా ప్లస్ కొంచెం మంచిగా ఉంటాయనేసి ఎగ్ బజ్జీ చేసిన. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ కాకుండా ఎగ్ బజ్జీ కొంచెం హెల్తీగా. ఓకేనా? అట్లాగే మన చూసే వాళ్ళందరూ కొంచెం ఉట్టే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది మన ఛానల్. ఓకేనా? ఇవి ఇట్లా కలుపుకోవాలి. నేను అక్కడ పెనం పెట్టిన ఆయిల్ పోద్దాము. ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాక హీట్ కావాలి. హీట్ అవుతుంది. అంత లోపల మనం ఏం చేద్దామంటే నేను కట్ చేస్తా. ఆఫ్ వేసుకుందాం. ఓకేనా? తినడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ బాగుంటుంది. ఓకేనా? ఇట్లా ఆఫ్, ఇదిగోండి ఇట్లా ఆఫ్ చేయాలి. మా కూడా అక్కడ నుంచి అమ్మ ఆయనయా ఇంకెంతసేపు అని అంటున్నాడు. మేమేమో ఖాళీ వంట వేసుకొని అయితే అయిపోతుంది ఈ పాటికి. కానీ ఈ వీడియో కదా, ఫుల్ వీడియో, అందుకే కొంచెం టైం పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది, వేసుకున్నామా. జై బజరంగ బలి అనుకుని ఒకటి వేయాలి. ఓకేనా? సరిపోద్దులేండి. స్టవ్ ఎక్కువ తక్కువ చూస్తున్నా. ఓకేనా? ఇంకోటి వేద్దాం. తినేటప్పుడు బాగుంటుంది కానీ చేసేటప్పుడు కష్టమే అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా అంతే కదా, ఫిట్ అవుతుందా పట్ట అవుతుందా అని భయం. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టం, ఫేవరెట్ మిర్చి బజ్జీ? చాలా మందికి నాకు తెలిసి అయితే మా ఇంట్లో అందరికీ మిర్చి బజ్జీ ఇష్టమే. మా అమ్మకి, మా అమ్మమ్మ వాళ్ళకి అందరికి ఇష్టం. నాకు కూడా మిర్చి బజ్జీ ఇష్టం. ఫస్ట్ ప్లేస్ అయితే మిర్చియే, ఇంకా తర్వాత ఇవన్నీ. ఎందుకంటే మిర్చి బజ్జీ అంటే అందరికి ఫేవరెట్ కదా. చెప్పండి మీకు ఎవరికైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ ఐటమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి బాబోయ్ కదా. డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి బాబోయ్. పూరీలు ఎప్పుడు ఇలాంటివి అయితే డైలీ తింటాము, కానీ ఇది ఎప్పుడో స్పెషల్ అనమాట. 1 వీక్
2 వీక్స్కో అట్లా ఇట్లా వాన పడ్డప్పుడు కొంచెం చల్లగా మనం తడిచినప్పుడు వేడిగా తినాలనిపిస్తుంది కదా. సో అందుకే ఎగ్ బజ్జీ. మీకు ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం. చూసారా అన్నీ రెడీ ఉంటే ఒక 10 minutesలో అయిపోయింది ఆల్మోస్ట్. మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకైతే ఆల్వేస్ ఎప్పుడైనా ఎండాకాలమైనా చలికాలమైనా వానాకాలమైనా ఫస్ట్ ప్లేస్ అయితే మిర్చి బజ్జీ, ఇంకా తర్వాత ఏవైనా. స్నాక్ ఐటమ్ కొంచెం వస్తుంది అన్న, రోజు ఒకటే రోజు పుట్టగానే. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బజ్జీ అయితే రెడీ అయింది, వేడివేడే ఉంది. ఇవాళ మన స్పెషల్ రెయిన్ విత్ ఎగ్ బజ్జీ అనమాట. ఆల్రెడీ రెయిన్లో తడిచిపోయినాం కాబట్టి ఈ చల్లని వాతావరణానికి వేడి ఎగ్ బజ్జీ రెడీ. ఇంకా మా వాడు అయ్యిందా అని అంటున్నాడు, ఇచ్చేస్తాను వాడికి, ఓకేనా. మీకు నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉంది, ఇంకేమేమి వీడియోలు చేయాలి, ఏం వంటలు చేయాలి, మీకు నచ్చినవి చేయమంటారా, చేస్తాను తప్పకుండా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ అండి అందరికీ.